నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్ ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్. ఇప్పుడు లోషో గిడ్ సిరీస్లో రాజయోగాల గురించి చెప్పుకుంటున్నాం. మనకి జ్యోతిష్యంలో రాజయోగాలు ఎలా ఉన్నాయో అలాగే న్యూమరాలజీలో కూడా లోషో గ్రిడ్లో న్యూమరాలజీలో మనం రాజయోగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ లోషో గ్రిడ్లో 9 గళ్ళు ఉంటాయి. 9 గళ్ళలో 9 డేట్ ఆఫ్ బర్త్, మనకి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అక్షరాల నెంబర్ అని దీనిలో పెట్టుకుంటే దీన్ని ప్లేన్స్ అంటారు. ఇవి కొన్ని లైన్స్, ఈ అడ్డంగా 3 లైన్స్ ఉంటాయి, నిలువుగా 3 ఉంటాయి, తర్వాత ఏటవాలుగా ఒకటి ఉంటుంది, ఇటు కూడా ఒకటి ఉంటుంది. దీంట్లో ఏ గడి నిండితే ఒక్కొక్క రాజయోగం ఏర్పడుతుంది. మనం ఇంతకుముందు ఒక సిరీస్లో 816 గురించి చెప్పుకున్నాం. దీనివల్ల పదవులు వస్తుంటాయి, రాజయోగాస్ ఏర్పడుతుంటాయి. చాలామంది చాలా చిన్న స్టేజ్ నుంచి చాలా మంచి ఉన్నతమైన స్థితికి పొందుతూ ఉంటారు. ప్రొఫెషనల్గా ఇది చాలా బాగా ఉంటుంది నేను చూసిన దాని ప్రకారం. ఇప్పుడు ఫైనాన్షియల్గా కొంతమంది ఫైనాన్షియల్గా వాళ్ళు చిన్న కుటుంబంలో పుట్టినా కూడా వాళ్ళు ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ స్టేజ్కి వెళ్తున్నారు. వీళ్ళల్లో ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో కనుక 4, 5, 6 చాలా మంచిదండి. 4, 5 ఫైనాన్స్ చాలామందికి, నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఫోన్లో కూడా చెప్తుంటారు, 4, 13, 22, 31 తేదీల్లో పుట్టితే మా అబ్బాయి అట్ట పుట్టాడండి, ఏదో టీవీలో చూసాము, అది మంచిది కాదు కదా అని అంటారు. నో, దట్ ఈజ్ నాట్ కరెక్ట్. 4 నెంబర్లో 4, 13, 22, 31 నా రీసెర్చ్ ప్రకారంగా ఎవరు పుట్టినా తండ్రికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా 4 పుట్టిన వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాగా, మెటీరియలిస్టిక్ లైఫ్, ఫైనాన్స్ చాలా బాగా ఉంటుంది. అందువల్ల ఎవరి నెంబర్లో 4 ఉన్నా చాలా బాగా ఉంటుంది. తర్వాత అలాగే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో కనుక 5 నెంబర్ ఉంటే, 5 నెంబర్ ఈజ్ మిడిల్ నెంబర్. 1 నుంచి 9 నెంబర్లలో మిడిల్ నెంబర్ ఈజ్ 5. ఈ 5 నెంబర్ కూడా ఇంటెలెక్చువాలిటీ, పిఆర్ మెయింటైన్ చేయటం, అందరితో కలిసి ఉండటము, చాలా తెలివితేటలు ఉండటము, చాలా క్రియేటివ్గా ఉండటము అనేది 5 నెంబర్లో ఉంటుంది. అందువల్ల ఎవరి నెంబర్లో 4 ఉంటే ఫైనాన్స్ ఉంటుంది. ఫైనాన్స్ని తెలివితేటలుగా, ఈ 5 నెంబరు ఇంటెలెక్చువాలిటీ, ఈ 5 నెంబరు తర్వాత ఇది ఉండటం వల్ల తెలివిగా సంపాదించారు. కొంతమంది స్మార్ట్గా పనిచేస్తుంటారు, కొంత హార్డ్ పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడుతుంటారు. కొంతమంది హాఫ్ అన్ అవర్లో స్మార్ట్గా పనిచేస్తారు. హార్డ్ వర్క్ కాదండి, స్మార్ట్ వర్క్ కావాలి. ఎవరి అక్కలో కానీ 5 నెంబర్ ఉంటే అది స్మార్ట్ వర్కర్స్ అవుతారు. మా డేట్ ఆఫ్ బర్త్లో లేదు కదండి, నేను స్మార్ట్ వర్కర్ని కదండి అనుకోవచ్చు. అక్కడ ఏమిటంటే ఇది డేట్ ఆఫ్ బర్త్లో ఈ నెంబర్లు ఏ నెంబర్లు మిస్ అయినాయో న్యూమరాలజీ ప్రకారంగా ఆ నెంబర్లు కనుక పేరులో పెడితే బ్యాలెన్స్ అవుతుంది. అదే గొప్పతనం. ఇప్పుడు చాలా వరకు అవన్నీ చూడటం లేదండి, ఏదో పేరు రావడం, పేరు పెట్టేయటం. అలా కాదండి, పేరు పెట్టడం అనేది ఒక యజ్ఞం లాంటిది. చాలామంది తెలియదు, ఏముందండి పేరు పెడతానికి అంత ఫీజు అని అంటుంటారు. నో, నేమ్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా చూడాలి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఈ 2000 తర్వాత పుట్టిన వాళ్ళందరికీ చాలా నెంబర్లు మిస్ అవుతుంటాయి. ఈ నెంబర్లు మిస్ అయినందువల్ల వాళ్ళకి చాలా వరకు ఒకవేళ 2-2-2000లో పుట్టాడు అనుకోండి, ఈ అబ్బాయికి 2 తప్పితే ఇంకే నెంబర్లు ఉండవు. అంటే తక్కినట్లు ఉండవా? ఈ గళ్ళలో 2 నెంబర్ తప్పితే ఇంకే నెంబరు లేదు. అలాంటి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఈ తక్కిన నెంబర్లు వచ్చేటట్టుగా, సపోజ్ 2, 5 వచ్చేటట్టుగా, 8 వచ్చేటట్టుగా ఉంటే ఈ ప్లేన్ నిండుతుంది. సపోజ్ 9 నెంబర్ కూడా ఉండేటట్టుగా, 9 నెంబర్ మరి కబాలా సిస్టంలో లేదు కదండి అంటారు. అదే పైథాగరస్ సిస్టంలో 9 నెంబర్ ఉంది. ఇప్పుడు కబాలా సిస్టంలో 9 నెంబర్ లేదండి. అదే పైథాగరస్ సిస్టంలో 9 నెంబర్. అందుకనే నేను చాలామందికి చెప్పేది, రాసిన మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్లో పేజ్ నెంబర్ 26లో కబాలా సిస్టము, పైథాగరస్ సిస్టము 2 సిస్టములు చూడాలి అని చెప్పాను. ఎందుకంటే ఈ పేర్లు పెట్టేటప్పుడు కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో 9 లేనప్పుడు పైథాగరస్ సిస్టమ్ ప్రకారంగా 9 నెంబర్ వచ్చేటట్టుగా పేరు పెట్టగలిగితే అప్పుడు 9 నెంబర్ వస్తుందండి. ఒక్కో సిస్టంలో కబాలా సిస్టంలో వేరుగా ఉంటుంది, పైథాగరస్ సిస్టంలో కొన్ని అక్షరాలకి నెంబర్లు వేరుగా ఉంటాయి. అలా ఇప్పుడు 2-2-2000 పుట్టినవాడికి 2 నెంబర్ తప్పితే ఇంకే నెంబర్లు ఉండవు. అలాంటి అప్పుడు న్యూమరాలజీ యొక్క గొప్పతనం వస్తుంది.
అక్కడ ఆ న్యూమరాలజిస్టు అతని తెలివితేటలు ఆయన ఎక్స్పీరియన్స్ ఉపయోగించి తక్కిన నెంబర్లు ఏ నెంబర్లు ఉంటే ఆ అబ్బాయి వృద్ధిలోకి వస్తాడు. జ్యోతిష్యం ప్రకారంగా ఆ చార్టు పక్కన పెట్టుకొని ఏ నెంబర్లు పెట్టుకుంటే బాగా వస్తుంది అని చూసుకోవాలి. అందువల్లే బిడ్డ పుట్టగానే మంచి జ్యోతిష్యము న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి ఒక 4-5 రోజులైనా మీరు గడిపి చక్కగా ఆ న్యూమరాలజిస్ట్కి మీరు హరీబరీ కాకుండా మీ ఇష్టం ఉండి మీ టైం ప్రకారం చేయండి అని చేపించుకుంటే మంచి నెంబర్లు, ఎక్కడైతే డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్లు మిస్ అవుతామో ఆ నెంబర్లు కొన్ని అయినా అన్ని పేర్లు అన్నీ రావు. బిడ్డ అదృష్టం ప్రకారంగా కూడా కొన్ని అక్షరాలన్నా కొన్ని నెంబర్లన్నా వచ్చేటట్టుగా కొన్ని గళ్ళన్నా ఫిలేట్ అయ్యేట్టుగా చేసుకోగలిగితే బాగుంటుంది. దీంట్లో ఇంకొక ఈ లైన్లో 4, 5 చెప్పాము. 6 అనేది శుక్రుడికి సంబంధించిన నెంబరు. ఈ శుక్రుడు బుధుడు కలిస్తే లక్ష్మీనారాయణ యోగం. మనకి జాతకంలో కూడా శుక్రుడు బుధుడు కలిస్తే లక్ష్మీనారాయణ యోగం, ధనం వస్తుంది. ఈ శుక్రుడు 4 కలిస్తే రాహు శుక్రుడు, భార్య కూడా సంపాదిస్తుంది, భార్య తరపు నుంచి కూడా ఆస్తి కలుస్తుంది. రాహు శుక్రుడు చాలా మంచి ఫ్రెండ్స్. ఎవరికైనా జాతకంలో రాహు శుక్రులు కలిసి ఉన్నారంటే చాలా బాగుంటుంది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా 4, 6 ఉన్నాయంటే చాలా బాగా ఉంటుంది. దానికి తగ్గట్టు సపోజ్ ఎవరికైనా 4, 6 నెంబర్లే ఉన్నాయి అనుకోండి డేట్ ఆఫ్ బర్త్లో, అప్పుడు చాకచక్యంగా పేరులో 5 నెంబర్ కనుక తీసుకొస్తే అబ్బాయికి మంచి రాజయోగం ఇచ్చినట్టుగా ఉంటుంది. అందువల్లే పేరు అనేది చాలా చాలా ముఖ్యం. పేరు జాగ్రత్తగా పెట్టుకోగలిగితే మనకి జాతక చక్రంలో రాజయోగాలు లేకపోయినా న్యూమరాలజీ ప్రకారంగా నేమ్ నెంబర్ ప్రకారంగా మంచి రాజయోగాల్ని క్రియేట్ చేయవచ్చు. అందువల్లే క్యూరో అనే మహానుభావుడు పేరు మార్చుకున్న 24 గంటల్లో చాలా పాపులారిటీ వచ్చిందని వేదవ్యాస గారు నవ్వితే నవరత్నాలు అనే బుక్లో రాశారు. అందువల్ల నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్షన్ నేమ్ల కన్నా ముఖ్యంగా వాళ్ళు పుట్టిన బిడ్డకి మంచి పేరు పెట్టించుకోగలిగితే, మంచి రాజయోగాలు ఉన్నట్టుగా పెట్టుకోగలిగితే, కొంతమంది చాలామంది అంతనా ఇంతనా అని అనుకుంటుంటారు. మన జీవితంలో అన్నిటికన్నా ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది నేముకి. నేము కనుక చాలా చక్కగా పెట్టించుకోగలిగితే బిడ్డకి మంచి రాజయోగాలు వస్తాయి. ఇది న్యూమరాలజీ ప్రకారంగా న్యూమరాలజీ సిరీస్లో ఇప్పుడు 2 చెప్పుకున్నాం. తర్వాత అన్ని రాజయోగాలు ఒక్కొక్కటి చెప్పుకుందాం. ఈ ప్రోగ్రాం నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. న్యూమరాలజీ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకునేటైతే న్యూమరాలజీ మీద సమస్తంగా 440 పేజీలతో మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ రాశాం. దీన్ని మీరు పొందాలనుకున్నట్టయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీరు ఫోన్ చేస్తే మా వాళ్ళు ప్రొసీజర్ చెప్తారు. బుక్ని మీకు VPP ద్వారా పంపిస్తారు. మీకు డౌట్లన్నీ తీర్చుకోవచ్చు. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.